సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వాతావరణం చూసుకుంటే 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినందుకు మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జయచంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండల తీవ్రత ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతం? ఈరోజు మనకు చూసుకుంటే టెంపరేచర్ రోజు 40 డిగ్రీస్ క్రాస్ చేస్తూ ఉంది, 43 డిగ్రీస్ అలా వస్తూ ఉంది. సో మనము ఎండాకాలం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రోజు పొద్దున లేచినప్పటి నుంచి మన దినచర్య ఏదైతే ఉంటుందో అదే మనకు వచ్చే జబ్బులకు కానీ వీటికి కానీ ఒక్కొక్కసారి అవే కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలం ముఖ్యంగా మనం రోజు తినే ఆహారం, మనం వేసుకునే దుస్తులు, బయటికి పోయే టైం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మనం రోజు ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే ఎండాకాలం ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఫుడ్, అంటే నీరు ఎక్కువగా ఉన్న ఫుడ్, కూరగాయలు కానీ పండ్లు కానీ అట్లాంటివి తీసుకోవాలి. పండ్లు మనం తీసుకుంటే పుచ్చకాయ కానీ, కర్బూజా పండు కానీ, కీర దోసకాయ, ఇటువంటి వాటిలో నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అటువంటివి ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు తీసుకుంటే పాలకూర కానీ, సొరకాయ, బీరకాయ, ఇటువంటి వాటిలో కూడా నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మన డైలీ హ్యాబిట్స్ మార్చుకోవాలి. దాంతోపాటు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఒక మనిషి ఎండాకాలంలో కనీసము 2 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు ఖచ్చితంగా త్రాగాలి. ఇది మనకేం చేస్తుందంటే డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా నీరు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అధిక వేడికి మన బాడీలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. దీనివల్ల కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. కొంతమందికి డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మోషన్ సరిగా రాకపోవడము, ఇటువంటివి కూడా కొన్ని ఉంటాయి. దీంతోపాటు మనం వేసుకునే దుస్తులు అటువంటివి ఏంటంటే కాటన్ దుస్తులు కానీ, లైట్గా ట్రాన్స్పరెంట్ దుస్తులు కానీ, ఇటువంటి వేసుకుంటే ఎండ వేడికి మనం బాగా లోపలగా కూల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ మనం బయటికి వెళ్ళే టైంలో కూడా మనం ఒక టైం అనేది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి. 12 నుంచి 3 మధ్యలో 43 డిగ్రీస్ అనే టెంపరేచర్ ఖచ్చితంగా నమోదవుతుంది. కాబట్టి మనకి ఏమైనా అతి ముఖ్యమైన పనులు ఉంటే 12 లోపల మనం పూర్తి చేసుకోవాలి. ఒకవేళ పోవాల్సి వస్తే కనుక 5 గంటల తర్వాత వెళ్తే బాగుంటుంది. దాంతోపాటు మనము బయటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ సన్ రేస్, అంటే అల్ట్రా వైలెట్ రేస్, అవి మన కంటికి చాలా ప్రమాదం అనమాట. కాబట్టి అతి తీవ్రత వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రేస్ డైరెక్ట్ గా మన కంటి మీద పడతాయి. కాబట్టి అది చాలా ఫ్యూచర్ లో ఏమన్నా కంటికి సంబంధించిన జబ్బులు కానీ రావచ్చు. మెయిన్ గా వచ్చేసి మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎండ ఎక్కువ ఉన్నందువల్ల. సో అట్లా డైరెక్ట్ గా తగలకుండా మనం చలువ కళ్ళద్దాలు, అంటే మనము కూలింగ్ గ్లాసెస్ అంటారు, అవి పెట్టుకోవచ్చు, హెల్మెట్ ధరించవచ్చు, క్యాప్ కానీ, అంబ్రెల్లా కానీ, ఇలాంటివి ధరించవచ్చు. సార్ ఎలా ఉంటుంది అంటే ఎండ దెబ్బ తగిలిందని చెప్పి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఒకవేళ మనకి ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళు ఎండ దెబ్బ గురైనారంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ వాళ్ళు? ఇప్పుడు ఎండకు ఎక్కువగా మనము వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ట్రిమ్మర్స్ రావడం, అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం కానీ, ఎక్సెసివ్ హెడేక్ వచ్చి, గిడ్డినెస్, వీక్నెస్ వచ్చి, కళ్ళు తిరిగి పడిపోవడము, ఎక్సెసివ్ హీట్ ఎక్కువ అవడం వల్ల చెమటలు పట్టడము, సో కళ్ళు తిరిగి వెంటనే అటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఏదన్నా మనం చుట్టుపక్కల ఎవరున్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం మంచిది. సరే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు అంటే న్యూ బార్న్ బేబీస్ కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు వీటి పట్ల? న్యూ బార్న్ బేబీస్ని ఈ హీట్ క్లైమేట్లో బయటికి తీసుకురాకపోవడమే చాలా ఉత్తమమైన పని అని నా అభిప్రాయం. ఎలా ఉంటుంది సార్? గత ఇయర్ మనం చూసుకుంటే ఇలాంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదవ్వలేదు. ఇప్పుడు అవుతున్న ఈ ఉష్ణోగ్రత నమోదుల నేపథ్యంలో ప్రజలు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఈ ఇయర్ వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అందులో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ఇందాక చెప్పినట్లు మనం ఏదైనా అతి ముఖ్యమైన పనులు ఉంటే తప్ప 12 నుంచి 3 మధ్యలో ఎండ తీవ్రత, వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హ్యూమిడిటీ అంటాం, వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువగా బయటికి రాకపోవడం, తగు జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ. సార్, ముఖ్యంగా బీపీ, షుగర్ పేషెంట్ల మీద ఈ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు మనం బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకు ఈ రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది మామూలు ప్రజలతో పోల్చుకుంటే. ఇప్పుడు మామూలుగా హెల్దీ పర్సన్కి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది, హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మన బాడీ సొంతంగా తయారు చేసుకుంటుంది లోపల. అది ఈ బీపీ పేషెంట్లకు కానీ, ఈ షుగర్ పేషెంట్లకు కానీ, ఏదైనా ఇతరత్ర ఏదో జబ్బులతోనే బాధపడే వాళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఈ ఎండ తీవ్రతకు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల
ఏమన్నా ఫర్దర్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఎండలు అనగానే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళడము, కూల్ డ్రింక్స్ తాగడము, అది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేటివి అన్నీ వచ్చేసి కార్బోనేటెడ్ డ్రింక్స్, షుగర్ కంటెంటెడ్ డ్రింక్స్ అనమాట. దీనివల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తాగినప్పుడు మనకు హాయిగా అనిపిస్తుంది, కానీ మన బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కోకోకోలా కానీ, పెప్సీ కానీ ఇలాంటివన్నీ మనం వాడకపోవడం మంచిది. మనం హెల్దీ లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే పండ్ల రసాలు తీసుకోవచ్చు, లేదంటే మజ్జిగ తీసుకోవచ్చు, లేదంటే లస్సీ ఇంట్లో తయారు చేసుకున్నది లస్సీ తీసుకోవచ్చు, నిమ్మరసం తీసుకోవచ్చు, టెంకాయ నీళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో డీహైడ్రేషన్ వేడి తగ్గుతుంది, అందులో జీర్ణం కూడా బాగా అవుతుంది, మలబద్ధకం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. దుస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే దుస్తుల విషయం మనం ఇందాక చెప్పినట్టు కొంచెం పల్చటి దుస్తులు, హెవీ జీన్ దుస్తులు అలాంటివి కాకుండా కాటన్ సంబంధించిన దుస్తులు వేసుకుంటే కనుక మనకు ఈ ఎండ అనేది ఆ చెమట అంతా పీల్చుకుంటుంది కాబట్టి మన బాడీ అనేది లోపల చల్లగా ఉంటుంది, మనకి ఇరిటేషన్ రాకుండా అండ్ సపోజ్ చర్మ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. అంటే ఓవరాల్గా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, టోటల్గా అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఈ మనకు టెంపరేచర్ నమోదే అవకాశం కనపడుతుంది సార్? ఇంకొక నెల వరకు, ఇంకొక 1.5 month వరకు తీవ్ర ఎండలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 45 degrees అనే ఉష్ణోగ్రత శరీరానికి చాలా అపాయం చేస్తుందని అనుకుంటాను. ఎందుకంటే మన ఒంట్లో ఉండే అవయవాలన్నీ ఏవైనా సరే అంత హీట్ని భరిస్తే కూడా ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే సార్, ఇప్పుడు మనము పర్టికులర్ టైమింగ్ అంటే ఇప్పుడు మనకు 3 తర్వాత నుంచి కూడా వేడి గాలులు రావడం కూడా జరుగుతుంది సార్. అంటే ఎట్లా అంటే కంప్లీట్గా ఈవినింగ్ బయటికి రావాలంటారా? నేను అదే అంటున్నాను కదా, 12 నుంచి 3 మధ్యలో బయటికి రాకుండా మనకి ఏమన్నా అవసరం ఉంటే తప్ప ఆ టైంలో రావద్దని అనుకుంటున్నాను. 5 తర్వాత రావచ్చు, బిఫోర్ 12 ఏమన్నా పనులు ఉంటే ముగించుకోవచ్చు. సార్, ముఖ్యంగా ఈ ఎండవేడిని తట్టుకొని ఉండాలంటే అంటే ప్రికాషన్స్ ముందస్తుగా అంటే ఏమైనా టాబ్లెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్ వీళ్ళకి? నా ఉద్దేశం ప్రకారము ఏదైనా ఒక మెడిసిన్ అనేది మనం అవసరం లేకుండా మన బాడీలోకి పంపించకూడదు. అవసరమైన పరిస్థితుల్లో కంపల్సరీ వేయాలి. సో మెడిసిన్స్ ప్రికాషనరీ మెడిసిన్స్ అంటూ ఏముండో తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నేను అదే ఇందాక చెప్పింది, మన హ్యాబిటాట్స్ అనేటివి, మన రోజు గడిపే విధానాలు అవి మార్చుకోవాలి, అంతే. ఇది పూర్తి స్థాయిలో ఎండలకు పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా వేసుకునే దుస్తుల వరకు జాగ్రత్తలు పాటిస్తేనే ఖచ్చితంగా మనం ఈ ఎండవేడి నుంచి తట్టుకోగలుగుతాం. పూర్తి స్థాయిలో పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారు సాధారణంగా ఏదైతే 12 గంటల లోపు మాత్రమే వాళ్ళు బయటికి వచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతున్నాయి, 43 degrees నుంచి 44 degrees వరకు పెరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఏదైతే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా చాలా మంది ఎండలు అనగానే కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి తాగడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఏదైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి కోకోనట్ వాటర్ కావచ్చు, లేకపోతే లెమన్ వాటర్ కావచ్చు, ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసుకొని తాగడం వల్ల ఎండవేడి నుంచి మనం తప్పించుకోవచ్చు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంకొక 2 నెలలు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతున్నాయి. కాబట్టి పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.